ಮಾಡ್ಬೇಕಿತ್ತ ನೈಟ್ ಬಂದು 112 ಅವ್ರು ಬಂದು ಏನು ಹೇಳಿದ್ರು ನಿಮ್ಗೆ? ಅವ್ರು ಬಂದು ನಮ್ಮ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಒಂದೈತೆ ಪೊಲೀಸ್ನವರಿಂದ ನಾವು ಇದು ಬಂದೈತೆ ಮದುವೆ ಮಾಡಬಾರ್ದಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಿಮ್ಗೆ SH ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡು ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಕೊಡಿ, ಇದು ಸ್ವಲ್ಪ ಬಾಲ್ಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಸ್ವಲ್ಪ ಮೈನಸ್ ಹೇಳಿದ್ರು. ಸರ್ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಲೀಗಲ್ ನಾವು ಕಾನೂನು ಕೊಡ್ಬೇಕಂದ್ಬಿಟ್ಟು ನಾವು ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ಸರ್ ಆಯ್ತು ಸರ್ ನಿಮ್ಮ ಮಾತಿಗೆ ಗೌರವ ಕೊಡ್ತೀವಿ, ಮದುವೆ ನಿಲ್ಲಿಸ್ಬಿಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಆ ಮದುವೆ ಹುಡುಗಿನ ಅವ್ರಿಗೂ ಕಲಿಸ್ಬಿಟ್ಟು ಊಟ ಗೀಟ ಎಲ್ಲ ಮಾಡಿದ್ರು. ಊಟ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಮುಗಿಸ್ಬಿಟ್ಟು ಹೋಗಿ ಅಂತ ಊಟ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಎಲ್ಲ ಬಂದಿರೋ ಎಲ್ಲ ಕಲಿಸ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಅವ್ರು ಬಂದು ಮತ್ತೆ మీకు ఫోన్ చేసింది సార్, మేము వస్తాను ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేసినాక మళ్ళీ ఏం చేసి మళ్ళీ రెండో వచ్చేసి చదువులో గడిపోయి ఏదప్ప ఏ రాపా బయట కోట్లు ఇస్తాను అనేసి అట్లా చేస్తా నిలిపోయాను పెళ్లి నిలిపోయాను మళ్ళీ మీరు అలా టార్చర్ చేస్తాను మದುವೆ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದ್ವಲ್ಲ ಅವ್ರಿಗೆ ಕಳಿಸ್ಬಿಟ್ಟಿದ್ವಿ ಮತ್ತೆ ಯಾಕೆ ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತಾರೆ ನಮ್ಮತ್ತು ಮತ್ತೆ ಅವ್ರನ್ನ ಬಂದು ನೀವು ಕೇಳಿದ್ವಿ ನಮ್ಮ ಸ್ಟೇಷನ್ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲಪ್ಪ ಮದುವೆ ನಾವು ಮದುವೆನ ಮಾಡಿಲ್ಲ ಸರ್ ನಾವು ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ಅವ್ರು ಟಾರ್ಚರ್ ಆಗಿ ಅಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ಮೇಲೆ ಅವನು ಟೆನ್ಷನ್ ತಗೊಂಡು ಅದಕ್ಕೆ ಮುಂದೆ ಇವಾಗ ಏನು ಮಾಡಬೇಕು? ನೀವೇನು ಮಾಡಿದ್ರೆ ಸಚಿನ್ ನೀವು ಬಂದು ಟಾರ್ಚರ್ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರು ಸತ್ತೋಗಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಯಜಮಾನ್ರ ಹೇಳ್ತೀನಿ, ಕಂಪ್ಲೇಂಟ್ ಯಾರದೇ ಚೈಲ್ಡ್ ಮ್ಯಾರೇಜ್ ಆಗ್ಲಿ ಅಥವಾ ಪೋಕ್ಸೋ ಕೇಸ್ ಆಗ್ಲಿ ಅದಕ್ಕೆ ಅಂತ ಚೈಲ್ಡ್ ಹೆಲ್ಪ್ ಲೈನ್ ನಂಬರ್ ಇರುತ್ತೆ. ಅದು ನಮ್ಗಲ್ಲ, DC ಆಫೀಸ್ ಹತ್ರ ಇರ್ತಾರೆ, ಅಲ್ಲಿಗೆ ಕಾಲ್ ಹೋಗಿರುತ್ತೆ. ಅವರು ನಮ್ಗೆ ಇಲ್ಲಿನ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ಅವಾಗ ಬಂದು ನಾವು ವೆರಿಫೈ ಮಾಡ್ತೀವಿ. ಪೊಲೀಸವ್ರ ಕೆಲಸ ಅಷ್ಟೇ. ಈಗ ನಾವೇನೋ ಬಂದು ನೀವೇನೋ ಬಾಯ್ ಬಂಡದವ್ರೇನೋ ನಮ್ಮ ಮೇಲೆ ನಿಮ್ಗೆ ಕಂಡ್ರೆ ನಮ್ ದ್ವೇಷ ಅದಕ್ಕೆ ಬಂದು ಸ್ಟಾಪ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಇರಲ್ಲ. ಎಲ್ಲಿ ಅದರಿಂದ ಬಂದು ವೆರಿಫೈ ಮಾಡಿರ್ತೀವಿ ಅಷ್ಟೇ ಹೊರತು ಈ ತರ ಆಗ್ಲಿ ಅಂತ ಯಾರು ಏನು ಇಷ್ಟಪಟ್ಟಿರಲ್ಲ. ಏನೇ ಆದ್ರೂ ನಾವೇ ಬಂದು ನಿಂತ್ಕೋಬೇಕು. ಈಗ ಯಾರೋ ಫೋನ್ ಮಾಡಿದವರು ಇಲ್ಲ DC ಆಫೀಸ್ ಅವ್ರು ಯಾರು ಬಂದಿರಲ್ಲ, ಹೌದಲ್ವಾ? ನಾವೇ ನಿಮ್ಗೆ ಫಸ್ಟ್ ರೆಸ್ಪಾನ್ಸ್ ಇರೋ. ಅವ್ರೇನೋ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಯಿಂದ ಇದಾಯ್ತು ಅಂದ್ರೆ ಪೊಲೀಸವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ಅಲ್ಲಲ್ಲ, ಒಂದ್ ನಿಮಿಷ ಯಜಮಾನ್ರೆ, ನನ್ನ ಕ್ವಶನ್ ಇಷ್ಟ. సార్ ఫ్రెండ్ ఎట్లా ఉంది కదా 3 నెలలు కంటే ఎత్తు ముందు నుంచి ఇది పిల్లలకి ఇది చేస్తా ఉంటుంది. ఆధార్ కార్డు ఏమో కరెక్ట్గా ఉండే ఆధార్ కార్డు అయినా కూడా మళ్ళీ 3 నెలలు డిఫరెన్స్ ఉండే. 3 నెలలు డిఫరెన్స్ ఉండడానికి సార్ పోలీసులు 112 వాళ్ళు వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందప్ప మాకు స్టేషన్కి వచ్చింది, మేము వచ్చిన మీరు అనుకోని చేస్తున్నాము, పిన్ చేయకూడదు అని చెప్పి. సరే సార్ 7 కోసం అడిగితే మీరు మాస్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏంటని చెప్పారు. ఆధార్ కార్డు చూపిస్తుంది. ఆధార్ కార్డులో 23 ఏళ్ళు ఆధార్ కార్డు. మన SH మాస్ కార్డు కావాలి. SH లేదు సార్, SH లేదు, ఎడ్యుకేషన్ లేదు, SH మాస్ కార్డు మేము తీసుకు తెచ్చిచ్చేది లేదు, మాకు కరెక్ట్ వచ్చింది, మేము పిన్ చేయకూడదు అని చెప్పి. సరే సార్ అస్మాత్ మీకు అట్లా ఏమో ప్రాబ్లం ఉంటే పిన్ చేయము, మీకు ఆన్లైన్ ఇస్తామని చెప్పి నిలిపెట్టేసి పిన్ నిలబెట్టేసేసి మా బిల్లులంతా వాళ్ళతో పంపించేసి అంతా కంప్లీట్ క్లియర్ చేసేసి వాళ్ళు అవుట్ సైడ్ పక్కన ఓడిపోయి ఆ సైడ్ ఈ సైడ్ కలిసి ఓడిపోయి పిల్లలకి వారికి ఫుల్ కట్ట దిగులు భయం చేస్తారు. వాళ్ళు ఆలు ముగ్గులు చచ్చిపోయిన పిల్లలు వాళ్ళ అప్ప అమ్మలు వాళ్ళు తింపిని తీసుకునేసి పక్క వెళ్ళిపోయి మళ్ళీ అంతా వెళ్ళిపోయి టార్గెట్ అంతా వెళ్ళిపోయి అంతా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినాక మళ్ళీ మీరు ఈ స్టేషన్ ఇంకా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఫస్ట్ ఏమైనా చూసుకుంటున్న పని మళ్ళీ వచ్చినారని చెప్పేసి మళ్ళీ హోంగార్డు కూడా ఒక కానిస్టేబుల్ ఎదురు వచ్చి వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని ఇది మళ్ళీ ఫుల్ టార్చర్ చేసి వాడు దిగులు పడేసి హార్ట్ అటాక్. తక్షణ అట్లా వస్తున్నట్లు చెప్పి మా ఊళ్ళో ఆ ఆధార్ కార్డులో 23 ఉంది అని చెప్పి అంతే సార్లు ఎత్తుకుంటాడు అని చెప్పినాము. అయిపోయారు, స్టాప్ చేసి మీరు మీ పని ఆమెకి ఆడని ఏమైనా చేసుకోండి అని చెప్పి వచ్చింది. కరెక్టే కదా? శ్రీనివాసపురం వాళ్ళు మాకు ఫోన్ చేసింది, కొల్లూరు మంజు. నేను ఫోన్ చేసి ఇమీడియట్గా మా వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ చేసి నేను చెప్పి పెళ్ళి అయిపోయింటే వద్దు దాన్ని ఏం చేసేసుకోండి, వాళ్ళు ఏమైనా చేసుకొని అదేం కార్యక్రమం బిర్యానీ ముగిసి ఇచ్చేసుకోండి అని చెప్పి వస్తామప్ప. పోలీసు వాళ్ళది ఏం పత్రం లేదు సార్, ఇల్లు వచ్చింది అట్లా మాకేం శత్రువుల వాళ్ళు శత్రులు కాదు వాళ్ళు. మీరు కంప్లైంట్ ఇస్తే మేము తీసుకుంటాం. 112 డీటెయిల్ ఇస్తాము, డీటెయిల్ ఇస్తాము, అది వెరిఫై చేస్తాము.
మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆ వాళ్ళు డీటెయిల్ ఇస్తాం. అదే మీరే వచ్చి ఇంటి ఇస్తా ఉంటాం కదా. బాడీ వాళ్ళకి ఆ సావుకి న్యాయం వద్దా? న్యాయం కోసమే కదా సార్ ఇంత దూరం వచ్చేది. మీ డిపార్ట్మెంట్ రోడ్ చచ్చిపోయింది బాడీ గవర్నమెంట్ కాదా? మీరే వచ్చింటే మేము ఇస్తాం. బాడీ గవర్నమెంట్ ఇట్లా చేసుకోండి. మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే వాళ్ళ మీద సార్ మీరు మీరు కరెక్ట్ చెప్తారు. ఇప్పుడు మనం ఇంతమంది ఉండామా, మీరు మనమిద్దరు పక్కకు పోయి మాట్లాడేది ఏముంటుంది? ఎవరు మనమిద్దరు ఇప్పుడు ఇంతమంది ఉండేది మనమిద్దరు పక్కకు పోయి మాట్లాడేది ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళ ఊర్లో పెద్దోళ్ళు అందరూ ఉంటారంట రాత్రి. మీ పోలీసు వాళ్ళు ఆయప్పని మాత్రం పక్కకు పిలిచి ఏమిటి మాట్లాడాలా? ఏం విచారం మాట్లాడారు? డీటెయిల్ కావాలి. అందరితో తీసుకునే అవుతుందా? అందరికీ తెలుసు. వాళ్ళకి భయం ఉంటే వాళ్ళేమన్నా రయ్య 10 గంటల ప్రోగ్రామ్ ఉండదు. 10 గంటలకు వచ్చిన చుట్టాల పాప బస్సు ఉన్న వెళ్ళిపోతారు. బస్సులో కొనుక్కుంటారు. ఏం చుట్టాలో పడి పెట్టుకుని చెప్పి గలాటా చేయరు. మధ్య ಮಾಡ್ತಾರೇನೋ ಅನ್ನೋ ಭಯಕ್ಕೆ యాక్చువల్లీ అదేం ఉద్దేశం కాదు. తిరిగా ఒక ఇన్ఫార్మ్ వస్తే తిరిగప్ప ఇంకేమో చేస్తా ఉన్నారేమో అని తిరిగి మా వాళ్ళది ఫాల్ట్ అవుతుంది కదా. మా వాళ్ళది ఫాల్ట్ అవుతుంది కదా. ఇమ్మీడియట్ మీకు మంచిది కానీ పెండ్లు అయింది. ఇక్కడ ఫస్ట్ పెండ్లు అయింది. వేరేమీ కాలే. దాన్ని కేసు చేసేకైతుందా? మీకోసం మా వాళ్ళు వస్తే దాన్ని వెరిఫై చేసుకుని వస్తే దాన్ని ఇంకనే అవుతుందంటే ఏం మీరు ఇంకెట్లా పోలీసు వాళ్ళు ఎట్లా పని చేస్తారు? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ మేము రావాలా? నువ్వు ఇచ్చినా రావాలా? వచ్చి చెప్పిరి ఎట్లా చెప్పి చూసిన ఆ మనిషికి ప్రెజర్ పెట్టేసి హెచ్చు తక్కువ స్టేషన్ లేస్తాము జైలు చాలా బెదిరి పెట్టేసి ఆధార్ కార్డు ఎదురు ఎత్తుకున్నాం రా. స్కూల్ డాక్యుమెంట్స్ ఆధార్ లో మాత్రం 23 ఉంచారు అన్నట్ల నేనే చెప్పినాను. వద్దా అదొకటి తీసుకొని వచ్చి వాళ్ళు ఏమో చేసుకుని అవతల ఆ మాట చెప్పలేదు సార్. స్కూల్కే వెళ్ళలేదంటే లేదు. ఇప్పుడు రాత్రి ప్రొసీజర్ ప్రకారం పోయింటే ఎఫ్ఐఆర్ వేయాల్సిందే. వేసినా మా వాళ్ళు ఏమిటికి మానవేత్తే అది ఏముందని వెరిఫై చేస్తాం. ఇంట్లో పోక్సో కేసులు చూసినారు కదా. ఆధార్ కార్డులో ఏం లేదని చేయలేదు. అయినాను మా వాళ్ళకి ఆప్షన్ అదే